బాగ్ మిత్ర అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. పిలిభిత్ టైగర్ రిజర్వ్లో 2019లో బాగ్ మిత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అడవులకు 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే గ్రామస్తులకు అటవీ ప్రాంతాల వెలుపల పులులు లేదా ఇతర వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు సమాచారం అందించేలా శిక్షణ ఇస్తుంది. సమాచారాన్ని వేగంగా నివేదించడానికి మరియు స్పందించడానికి వీలుగా అక్టోబర్ 2023లో బాగ్ మిత్ర యాప్ను కూడా ప్రారంభించారు. ఫీల్డ్స్ మెడల్ ఏ రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది? గణిత శాస్త్రంలో. గణిత శాస్త్రంలో అత్యున్నత పురస్కారమైన ఫీల్డ్స్ మెడల్ 2026ను హాంగ్ వాంగ్, యూ డెంగ్, జాన్ పాడన్ మరియు జాకబ్ సిమ్రాన్లకు ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటిషియన్ 2026లో అందజేశారు. ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి చైనా జాతీయుల్లో హాంగ్ వాంగ్ ఒకరిగా నిలవగా యూ డెంగ్ కూడా ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ ఫీల్డ్స్ మెడల్ను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 40 ఏళ్లలోపు వయసు గల గణిత శాస్త్రవేత్తలకు వారి అత్యుత్తమ పరిశోధన మరియు భవిష్యత్ సామర్థ్యానికి గాను ప్రదానం చేస్తారు. భారతదేశ అంతరిక్ష సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం అంతరిక్ష సాంకేతిక నిధుల విషయంలో దేశంలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? బెంగళూరు. మార్కెట్ పరిశోధన సంస్థ అయిన ట్రాక్సన్ ఇటీవల విడుదల చేసిన స్పేస్ టెక్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన నిధుల సమీకరణలో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది $495 మిలియన్ ఆకర్షించింది. ఇది దేశవ్యాప్తంగా ఈ రంగంలో సమీకరించిన మొత్తం నిధుల్లో 57% వాటాను కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో హైదరాబాద్ $205 మిలియన్, మూడవ స్థానంలో చెన్నై $80 మిలియన్. ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రారంభించిన డీప్ డేటాను ఏ మిషన్ కింద అభివృద్ధి చేశారు? డీప్ ఓషన్ మిషన్ కింద. ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ నిధులతో డీప్ ఓషన్ మిషన్ కింద ఈ యాప్ను అభివృద్ధి చేశారు. శాస్త్రీయంగా ధృవీకరించబడిన డేటా మరియు పౌర భాగస్వామ్యం ద్వారా భారతదేశపు లోతైన సముద్రపు చేపల జీవ వైవిధ్యానికి సంబంధించిన జాతీయ డిజిటల్ రిపోజిటరీని సృష్టించడం దీని యొక్క లక్ష్యం. మహిళా నేతృత్వంలోని సౌర పరిశ్రమల కోసం ద్వీప్తి యోజనని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన విధానమైన ద్వీప్తి యోజనని ప్రారంభించింది. ఈ పథకం 5,000 మహిళా నేతృత్వంలోని సౌర సంస్థలను స్థాపించడం, దాదాపు 50,000 పర్యావరణ అనుకూల ఉద్యోగాలను సృష్టించడం, అలాగే గ్రామీణ స్వయం సహాయక బృందాలను సౌర పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి టెలికాం తయారీ జోన్ కోసం ఏ నగరాన్ని ఎంపిక చేశారు? గ్వాలియర్, మధ్యప్రదేశ్. భారతదేశ మొట్టమొదటి టెలికాం తయారీ జోన్ను స్థాపించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ టెలికాం తయారీ జోన్ మొదటి దశను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఏర్పాటు చేయనున్నారు. టెలికాం పరికరాలు మరియు అనుబంధ సాంకేతికతల కోసం ప్రపంచ స్థాయి తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇది స్వదేశీ టెలికాం తయారీని ప్రోత్సహిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది,
ఉపాధిని కల్పిస్తుంది మరియు ఆత్మ నిర్భర్ భారత్ను బలోపేతం చేస్తుంది. మహిళల ఆర్థిక సాధికారత మరియు సామాజిక భద్రత కోసం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం లక్ష్మీ యోజన్ని ప్రారంభించింది? ఢిల్లీ. మహిళల ఆర్థిక సాధికారత సామాజిక భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ లక్ష్మీ యోజన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. రిజిస్ట్రేషన్ పోర్టల్ 2026 ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. 2.5 లక్షల వరకు వార్షిక కుటుంబ ఆదాయం కలిగిన 21 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళలు ఈ పథకానికి అర్హులు. ఆర్థిక భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, పొదుపు, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. మచిలీపట్నం లేదా BY 529 అనే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని ఏ షిప్ యార్డు నిర్మించింది? కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ 7వదైన మచిలీపట్నంను 29 జూలై 2026న జలప్రవేశం చేయించారు. ఈ నౌకను భారత నౌకాదళం కోసం కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. గొప్ప సముద్ర వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న చారిత్రాత్మక ఓడరేవు పట్టణమైన మచిలీపట్నం పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఇది తీర ప్రాంత రక్షణను బలోపేతం చేయడంతో పాటు సముద్ర డొమైన్ అవగాహనను కూడా పెంచుతుంది. ప్రభుత్వ ఆస్తుల కేంద్రీకృత డిజిటల్ నిర్వహణ కోసం సంపత్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ప్రభుత్వ ఆస్తుల కేంద్రీకృత డిజిటల్ నిర్వహణ కోసం కేరళ ప్రభుత్వం సంపత్ పోర్టల్ను ప్రారంభించింది. ఇది ప్రభుత్వ భూములు, భవనాలు, రోడ్లు మరియు యంత్రాల కోసం ఒక ఏకీకృత డిజిటల్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. ఈ పోర్టల్ చల్లా చెదురుగా ఉన్న భౌతిక రికార్డుల స్థానంలో ప్రామాణికమైన డిజిటల్ రికార్డులను ప్రవేశపెడుతుంది. పారదర్శకతను మెరుగుపరచడం, అనధికార భూ బదిలీలను నిరోధించడం మరియు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను గుర్తించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల ప్రారంభించిన ఈ ఉపహార్ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రాష్ట్రపతి బహుమతుల ఆన్లైన్ బహిరంగ వేలం. ఈ ఉపహార్ పోర్టల్ అనేది భారత రాష్ట్రపతికి చెందిన ఎంపిక చేసిన బహుమతులు మరియు జ్ఞాపికల పారదర్శక బహిరంగ వేలం కోసం ఏర్పాటు చేయబడిన ఒక ఆన్లైన్ వేదిక. ఈ ఉపహార్ వేలం యొక్క 3వ ఎడిషన్ ఇటీవల ప్రారంభించబడింది. ఈ ఇనిషియేటివ్ ప్రభుత్వ బహుమతుల పంపిణీల్లో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు పౌరులు విలువైన సేకరణ వస్తువులను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బహిరంగ వేలం విధానం ద్వారా సమకూరిన నిధులను సామాజిక సంక్షేమ మరియు జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన గోవింద సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్ జిల్లాలోని గోవింద సాగర్ సరస్సు వద్ద తన మొదటి ద్వీప పర్యాటక ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. ఈ గోవింద సాగర్ సరస్సు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది సట్లెజ్ నదిపై బాక్రా ఆనకట్ట ద్వారా ఏర్పడిన మానవ నిర్మిత జలాశయం. ఈ సరస్సుకు 10వ సిక్కు గురువైన గురు గోవింద్ సింగ్ పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటి మరియు నీటి నిల్వ పరంగా భారతదేశంలో 3వ అతిపెద్ద జలాశయం. 2026 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల షాట్ పుట్ F57 ఈవెంట్లో షర్మిల దంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? బంగారు పథకాన్ని. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో
మహిళల షాట్పుట్ F57 ఈవెంట్లో షర్మిల దంకర్ చరిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఈ సీజన్లోనే అత్యుత్తమమైన 9.81 మీటర్ల త్రోను నమోదు చేసి ఆమె ఈ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. పారా అథ్లెటిక్స్లో భారతదేశానికి మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేతగా ఆమె నిలిచారు. భారతదేశంలో చెరకు యొక్క న్యాయమైన మరియు లాభదాయకమైన ధరను ఏ అధికార సంస్థ ఆమోదిస్తుంది? ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చెరకు యొక్క సరసమైన మరియు లాభదాయకమైన ధరను ఆమోదిస్తుంది. చక్కెర మిల్లులు చెరకు రైతులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన కనీస ధరను ఈ FRP నిర్దేశిస్తుంది. ప్రభుత్వం 1 ఆగస్టు నుంచి 30 నవంబర్ 2026 వరకు దేశవ్యాప్తంగా చక్కెర నిల్వలపై పరిమితులను విధించింది. ఇటీవల సగటు రిటైల్ చక్కెర ధర కిలోకు 49 రూపాయలుగా ఉంది. QW12 మరియు FN16 అనేవి ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్? చైనా. QW12 మరియు FN16 అనేవి చైనా అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవి తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు మరియు UAVలను నాశనం చేయడానికి రూపొందించిన భుజంపై నుంచి ప్రయోగించే స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు. హాంకాంగ్కు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా వీటిని ఇరాన్కు బదిలీ చేశారనే వార్తల నేపథ్యంలో ఇవి ఇటీవల వార్తల్లోకి వచ్చాయి. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకాన్ని ఏ మంత్రిశాఖ అమలు చేస్తుంది? భారీ పరిశ్రమల మంత్రిశాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ REPM పథకం కింద గ్లోబల్ టెండర్ కాలపరిమితిని పొడిగించింది. బిడ్ గడువు తేదీని 12 ఆగస్టు 2026 వరకు పొడిగించారు మరియు టెక్నికల్ బిడ్లు ఇప్పుడు 13 ఆగస్టు 2026న ప్రారంభమవుతాయి. భారతదేశంలో సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నుల సమీకృత ఈ REPM తయారీ సామర్థ్యాన్ని స్థాపించడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీనిని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.